పిల్లల్ని పెంపకం అమ్మా నాన్న సరిపోరు. మరి ఎవరు కావాలి మనకి? దేవుడు కావాలి. మనలో చాలామంది ఏమంటున్నారు, సార్ ఈయన్ని ఎలా పెంచాలో తెలియట్లేదు సార్, దీన్ని ఎలా పెంచాలో తెలియట్లేదు సార్. నిజమే. ఎందుకో తెలుసా? ప్రతి తల్లి ప్రతి తండ్రి వాళ్ళకు ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల్ని పెంచడం వేరు వేరు ఒక విధంగా ఉండదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి వ్యవహారం వేరు. ఇలాంటి పరిస్థితుల్లో జ్ఞానము దేవుడిస్తే కానీ కాదు. ఇది ఒక పాఠం. అయితే నీ పిల్లల్ని దేవుడి కోసం పెంచడానికి ఇష్టపడితే నీ పిల్లల్ని పెంచడానికి కావాల్సినటువంటి వనరులు ఎవరిస్తారు? దేవుడిస్తాడు. మోషేకి ప్రతి నెల 5,000 జీతం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అయితే మీలో కొంతమంది చేసే పని ఏంటి చెప్తాను. మీలో తల్లి కానీ తండ్రి కానీ గల్ఫ్ వెళ్ళిపోతారు, ఇజ్రాయెల్ వెళ్ళిపోతారు. ఏ అనంటే పిల్లల్ని పెంచడానికి అని. పిల్లల్ని పెంచడానికి డబ్బులు సంపాదిస్తారు, డబ్బులు పంపిస్తారు. ఒక్కసారి కోపం తెచ్చుకోవద్దే. 100 మంది గల్ఫ్ వెళ్ళి వాళ్ళు పిల్లలకి డబ్బులు పంపిస్తే ఆ 100 మందిలో ఎంతమంది ఉపయోగపడే వ్యక్తులు అయ్యారు ఒకసారి మీరు చెప్పండి. ఒకళ్ళు ఉంటారా? ఎందుకండి డబ్బులు సంపాదించడం? ఎందుకు డబ్బులు సంపాదించడం? బిల్డింగులు కట్టారు, పిల్లలకి బండ్లు ఇచ్చారు, ఫోన్లు ఇచ్చారు, కావాల్సిన దుస్తులు ఇచ్చారు, పెద్ద పెద్ద కాలేజీల్లో చేర్పించారు. ఏమన్నా ఉపయోగపడ్డారా? దేవుని మీద ఆధారపడటం ఎందుకు నేర్చుకోకూడదు? గల్ఫ్ వెళ్ళటం పాపం అని నేను అంటలా, ఇజ్రాయెల్ వెళ్ళటం పాపం అని నేను అంటలా. కానీ భార్యాభర్తలు వేరైపోయి పిల్లల్ని దూరం చేసుకొని వాళ్ళని పెంచాల్సిన రీతిలో పెంచలేక, వాళ్ళకి కాపుదల ఇవ్వాల్సిన సమయంలో కాపుదల ఇవ్వక, పిల్లలు ఇష్టం వచ్చినట్లు రోడ్లు పాలైపోతే ఏడ్చుకుంటూ ఉండడం తప్పించేముంది?